హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నా. వీడియోను లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కదా, సో నిన్న ఈవినింగ్ అయితే ముందు రోజు ఈవినింగ్ దోశల కోసం అయితే పిండి మిక్సీ చేసుకొని పెట్టుకుంటే ఆ పిండి అయితే మంచిగా సమ్మర్ సీజన్ కాబట్టి మంచిగా పర్ఫెక్ట్ అయితే పులిసిందన్నమాట. సో దోశలు అయితే టేస్టీ దోశలు అయితే చేసుకున్నాము. కొంచెం టైం కూడాను ఎక్కువ ఉంటుంది కాబట్టి హాలిడేస్ కాబట్టి చేసుకునే టైం కూడాను ఉందన్నమాట. చట్నీ కోసం అయితే దోశల్లోకి పల్లీలు కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకైతే పెట్టుకున్నా. మీరు చూసినట్లయితే దోశలు అయితే పర్ఫెక్ట్ వచ్చినాయి, టేస్ట్ కూడా ఆసం ఉండే. సో రెడీమేడ్ అట్లా కాకుండా ఇంటి దగ్గరనే ప్రిపేర్ చేసుకున్నా. దాంతోపాటు ఇంకా ఆ రోజు అయితే పప్పు చేసుకున్నాము. నేను ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేసిన తోటకూర అట్లాంటి లీఫీ వెజిటేబుల్స్ కోసం అయితే మనం ఎక్కువ శ్రమ పడాల్సిన పని లేకుండా ఆర్గానిక్గానే మన చిన్న ప్లేస్లనే ఇంకా కుండీలలోనే పెంచుకున్నట్లయితే హెల్దీ లీఫీ వెజిటేబుల్స్ అయితే మనం తీసుకోవచ్చు. ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు, ఈజీ గ్రో ఉంటుంది, హెల్దీ ఫుడ్ను తీసుకున్నట్లు ఉంటుంది. నాకైతే వీక్కి 2-3 టైమ్స్ అయితే నా దగ్గర ఉన్న చిన్న ప్లేస్లోనే లీఫీ వెజిటేబుల్స్ అయితే ఆకుకూరలు దొరుకుతాయి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనము మన పిల్లల కోసం చేసేది ఏమైనా ఉంది అంటే హెల్దీ ఫుడ్ని, హెల్దీ లైఫ్ స్టైల్ని అలవాటు చేయాలని ఆలోచిస్తున్నాం కదా పేరెంట్స్గానైతే. సో దానికోసం దాంట్లో భాగంగా మనము చిన్న ప్లేస్లోనే ఆకుకూరల్ని పెంచుకొని వాళ్ళకు హెల్దీ ఫుడ్ని అయితే అందిద్దాము. దానికోసం ఈజీ గ్రో చేసుకుందాము, ఆలోచిద్దాము. థ్యాంక్ యూ. ఆ రోజు మా లంచ్ అయితే పప్పు, ఆకుకూర పప్పు, అప్పడ, పెరుగుతోనైతే లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ వెళ్ళి విజిట్ చేయండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.